నేను మీ శోభ. నర్సన్నపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి అభ్యర్థి బగ్గు రమణమూర్తి సమావేశాన్ని నిర్వహించారు. నర్సన్నపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి అభ్యర్థి బగ్గు రమణమూర్తి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో బడుగు బలహీన వర్గాల ఆస్తులకు రక్షణ లేదన్న విషయం చేనేత కుటుంబం బలవన్మరణంతో మరోసారి రుజువైందన్నారు. చేనేత కుటుంబం బలవన్మరణానికి ఏం సమాధానం చెప్తావు జగన్ రెడ్డి అని, ఇదేనా నువ్వు చెప్తున్న సామాజిక న్యాయమని ఆయన సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో చేనేత కుటుంబం ఆత్మహత్యకు జగన్ రెడ్డిదే బాధ్యత అని, వైసీపీ నేతల భూ కబ్జాలకు నిండు కుటుంబం బలైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందిన పాల సుబ్బారావు, అతని భార్య పద్మావతి, చిన్న కుమార్తె వినయ ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమైన విషయమని అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే పేదల భూములు లాగేసుకుంటున్నారంటే ఇక రాష్ట్రం పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. వ్యవస్థలను చేతుల్లోకి తీసుకుని రికార్డులు తారుమారు చేస్తున్నారని, వైసీపీ నేతల వేధింపులను ఆ కుటుంబం తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏబీసీ వార్తలతో ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాడు. ఆ బీసీలు, ఆ ఎస్సీలు, ఎస్టీల పైనే ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. చాలా అమానుషం. సామాజిక న్యాయం అంటున్నాడు. ఏది సామాజిక న్యాయం? ఎంతమందిని పట్టుకుని పెట్టుకున్నాడు అధికారంలోకి వచ్చాక బీసీని? ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోనే ఒక చేనేత కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు నువ్వు చేసిన దాష్టికంకి. వాడి భూమిని వాడికి కాకుండా రాజంపేట నియోజకవర్గం ఒంటిపేట మండలం కొత్త మాధవపురం గ్రామానికి చెందిన పాల సుబ్బారావు భార్య పద్మావతి, చిన్న కుమార్తె వినయ ఆత్మహత్యకు పాల్పడడం అది దారుణం. కారణం వాళ్ళ భూమిని వాళ్ళ పేరున ఉండే భూమిని వేరే వాళ్ళ పేరున అడగలు మార్చడం. వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే డిఎస్పీ గారు అంటారు వాడు అప్పులు పాలైపోయాడు, అందువల్ల ఆత్మహత్య చేసుకున్నాడని. ఏమో ఆ అప్పుల్ని తీర్చమన్నాడా? వాడి భూముల్ని వాడి కాకుండా నువ్వు చేసినావు కాబట్టి వాడు మనసు కలకలం చెంది భార్య, కూతురు పాపం ఈవేళ చనిపోవడం జరిగింది. బీసీల పైన దాడులు ఇన్నే అని కాదు, నాయకుల నుంచి కింద స్థాయి వరకు బీసీలు వేధించడమే పనిగా పెట్టుకుంది. ఏ బీసీల ద్వారా అధికారం చేపట్టాడో ఆ బీసీలనే ఈవేళ అన్యాయంగా పట్టం పెట్టుకోవడం జరుగుతుంది. బీసీ సప్లాన్ గాలికి వదిలిస్తున్నాడు, బీసీలకు రావాల్సిన హక్కులను గాలికి వదిలిస్తున్నాడు. ఈ జనాభాలో సుమారు 60-70% మంది బీసీలకి న్యాయం లేదు. వాళ్ళకి ఏవైతే చెందవలసిన బీసీ సప్లాన్ కింద చెందవలసిన నిధులు లేవు. బీసీలను గాలికి వదిలేసి కేవలం ఓట్లు వేసే మరగా చూపిస్తున్నాడు. ఇవాళ ఇంటికి వెళ్ళిపోవడం కన్ఫర్మ్ అయిపోయింది. ఏదో బీసీలకు ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నాడు. ఈ బీసీల దాడుల్ని ముక్తకంఠంతో ఇవాళ రాష్ట్రంలో ఉండే బీసీ సోదరులందరూ ఖండించవలసిన అవసరం ఉంది. ఏ బీసీ ఓట్లతో, ఏ ఎస్సీ ఎస్టీ ఓట్లతో నువ్వు వచ్చావో వాళ్ళపైన దాడి చేస్తున్నావు. ఇది అమానుషం. దీనికి అందరం ఖండిస్తున్నాం. ఏ ఎస్సీలు, ఏ ఎస్టీలు అడ్డం పెట్టుకుని నా బీసీలు అన్నాడు, నా ఎస్సీలు అన్నాడు, నా ఎస్సీలు అన్నాడు. వారిని ఈవేళ పట్టం పెట్టుకుంటున్నాడు. వారి కష్టకాలు చూడకపోవడమే కాదు, వాళ్ళ ఆస్తులను కలిపి ఈవేళ వాళ్ళ పరం చేసుకుని వాళ్ళని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చాడు. ఎవరైతే సుబ్బారావు గారు, అతను ఆ కుటుంబం అందరికీ మేమందరం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ముక్త కంఠంతో మొత్తం నియోజకవర్గ తెలుగుదేశం కేడర్ అందరం కలిపి ఖండిస్తున్నాం. కుటుంబం ఆత్మహత్య కారకులకి బీసీలపై దాడులు
సుబ్బారావు కుటుంబ ఆత్మహత్య కారకులకు సుబ్బారావు కుటుంబ ఆత్మహత్య కారకులకు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సింహ చంద్రశేఖర్, కత్తిరి వెంకటరమణ, మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, వెలవల రాజేంద్ర నాయుడు, సీనియర్ నాయకులు గొద్దు చిట్టిబాబు, బైరి భాస్కర్ రావు, కార్పోల రమేష్, రోణంకి కృష్ణంనాయుడు, కింజరాపు రామారావు మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరో 2 రోజుల్లో ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారానికి సమాయత్తమవుతున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు. మరో 2 రోజుల్లో అనగా ఈ నెల 27వ తేదీ బుధవారం నాడు ప్రారంభం కానున్న ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను సమాయత్తం చేస్తున్న యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పోలాకి మండలంలో కృష్ణదాస్ ఎన్నికల ప్రచార సంసిద్దతా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పోలాకి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ బోటకపు ప్రచారానికి, లేనిది ఉన్నట్లు చూపించే కనికట్టు ప్రచారానికి తెరలేపుతారని, తేదేపా అబద్దపు ప్రచారానికి ధీటుగా సమాధానం చెప్పడానికి సిద్దమవ్వాలని పిలుపునిచ్చారు. జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలే మనకు అస్త్రశస్త్రాలని, సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని చైతన్య కార్యకర్తలను కోరారు. రానున్న 40 రోజులు అందరం సమిష్టిగా కృషి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించడానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరివి రాజేశ్వరరావు, ఎంపీపీ ముద్దాడు బైరాగినాయుడు, ఏఎంసీ చైర్మన్ దుంపల భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కు సంబంధించి 50 డివిజన్ల ఇన్ఛార్జీలతో మరియు నగరానికి సంబంధించిన ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించిన మాజీ మంత్రి గుండా అప్పల్ సూర్యనారాయణ దంపతులు. ముఖ్య నాయకులతో నిర్వహించిన ఈ సమావేశంలో శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా నియమించిన మాజీ శాసనసభ్యురాలు లక్ష్మీదేవి నాయకత్వంలో పార్టీ ఆశయాలు ప్రతిబింబించే విధంగా క్రమశిక్షణతో గత 5 సంవత్సరాలు నడుచుకున్నామని ఆమె వివరించారు. అయితే గత 2 సంవత్సరాల నుంచి తమకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహకారం ఉందని చెప్పుకుంటూ పార్టీలో కొందరు అందరిపై తిరుగుబాటు చర్యలు చేయటం ప్రజలందరికీ తెలుసని, ఇది దాచలేని నిజమని ఆమె స్పష్టం చేశారు. ఇన్ఛార్జిగా లక్ష్మీదేవి ఈ విషయంలో పరిస్థితులు చక్కదిద్దమని అనేక మార్లు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా అందరికీ ఆశాభంగంగానే మిగిల్చారని చెప్పారు. నియోజకవర్గంలోని పార్టీని 2 గ్రూపులుగా విడదీసినటువంటి నాయకుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని, ఇది తీవ్ర నిరాశకు గురిచేసిందని వివరించారు. ఈ విషయంలో తాము ఏ చర్య తీసుకోలేకుండా పోయే సందర్భంలో పార్టీ అధినాయకత్వం కలుగజేసుకుని ప్రత్యామ్నాయ ఆలోచన చేయాలని చెప్పారు. ఇదే విషయాన్ని అందరూ దపదపాలుగా తెలియజేస్తున్నామని, అయితే తాము ఏనాడు కూడా ఆశయం కోసం పనిచేశామే తప్ప ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి పనిచేయలేదని గుండా అప్పల్ సూర్యనారాయణ దంపతులు వివరించారు. నర్సనపేట మేజర్ పంచాయతీ జగన్నాథపురం వీధిలో 10 మంది టీడీపీ మద్దతుదారులు వైసీపీలో చేరారు. రోజురోజుకి తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. నర్సనపేట మేజర్ పంచాయతీ జగన్నాథపురం వీధిలో పట్టా శ్రీను, తవడాన తవిటయ్య, పసుపురెడ్డి మురళి, ధర్మాన గోవిందతో పాటు 10 మంది తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఆదివారం వైసీపీ పార్టీలో చేరారు. వీరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ పార్టీ కండువా వేసి సాధారణంగా వైఎస్ఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ది సంక్షేమ పాలనకు ఆకర్షితులమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వీరు స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పావోటి జయలక్ష్మి రాజారావు నాయుడు, పట్టణ పార్టీ అధ్యక్షులు పొట్టూరు సాయి ప్రసాద్, కళింగ కోమటి జిల్లా అధ్యక్షులు తంగుడు జోగారావు తదితరులు పాల్గొన్నారు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో వైభవంగా డోలోత్సవాన్ని నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో డోలోత్సవం సందర్భంగా సోమవారం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం ముందుగా ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను తిరువేది మహోత్సవం నిర్వహించి అనంతరం చిన్న తోటలో స్వామివారికి విశేష అర్చనలు, బుక్కా బర్గుండతో సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అగ్నిర్మన్యం రజనుతం పురస్తాతరిపాహినస్వం తృణాం భువనస్య యస్పతిర్దేవకోశవితాభ్యాం నమః వాణీహిరణ్యగర్భాభ్యాం నమః శ్రీసుమంగళాభ్యాం నమః అరుంధదేవతిభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః
అయం మహోత్తస్తు మహోత్వాస్తు పృథివ్యాః మేధోపృష్ఠరుడే ఓర్మా దేవత. అనంతరం 11:30 సమయంలో తిరిగి ఉత్సవమూర్తులను వేదమంత్రాలు మంగళధ్వనుల మధ్య ఆలయంలోకి తిరిగి తీసుకుని వచ్చి ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించారని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. సాధారణ ఎన్నికల దృష్ట్యా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను పగడ్బందీగా పటిష్టంగా అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. సోమవారం సాధారణ ఎన్నికలు 2024 దృష్ట్యా కొత్తూరు, హిరమండలం, ఎల్లనపేట మండలాల్లో జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ పర్యటించి ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కొత్తూరు నియోజకవర్గం ఆర్ఓతో కలిసి కొత్తూరు మండలం కెర్లమ్మ అంతర్జిల్లా చెక్ పోస్ట్ ను, హిరమండలం, ఎల్లన్పేటలో పోలింగ్ స్టేషన్ ను సందర్శించి ఏర్పాట్లపై దిశానిర్దేశాలు చేశారు. అలాగే ఆంధ్రవలస మండలం కృష్ణాపురం వద్ద ఎఫ్ఎస్టీ బృందాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 16వ తేదీ నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రావడం జరిగిందని, ఏప్రిల్ 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుందని, అనంతరం అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం జరుగుతుందని అన్నారు. షెడ్యూల్ అనౌన్స్మెంట్ నుంచి నోటిఫికేషన్ వరకు మధ్యనున్న సమయంలో ఎంసీసీ అమలుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎంసీసీకి సంబంధించి ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ భవనాల్లో పోస్టర్లు, వాల్ రైటింగ్స్, బ్యానర్లు, హోర్డింగ్స్ తదితర అన్ని మొదటి 24-48 గంటల్లోనే తొలగించడం జరిగిందన్నారు. జిల్లాలో ఎంసీసీ అమలుపై అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తి చేసి సిద్ధంగా పెట్టుకోవడం జరిగిందని, ప్రతి నియోజకవర్గంలోని ఆర్ఓల హెడ్ క్వార్టర్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, 24 గంటలు పనిచేస్తాయని, ఎంసీసీకి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సి విజిల్ యాప్ నుంచి వచ్చిన ఫిర్యాదులు 100 నిమిషాల్లోపు పరిష్కరించడం జరుగుతుందని, 1950 టోల్ ఫ్రీ నంబర్ కి ఫిర్యాదు ఇచ్చిన 24 గంటల్లోపు విచారణ చేసి పరిష్కరించడం జరుగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయని, వాలంటీర్లు రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, కొందరిని తొలగించడం జరిగిందని, ఎవరు ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొకూడదని సర్క్యులర్ ఆదేశాలు ఇచ్చామని, ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుని విధుల నుంచి తొలగిస్తామని కలెక్టర్ వివరించారు. ఈ పర్యటనలో సంబంధిత నియోజకవర్గ ఆర్ఓలు, సంబంధిత మండలాల తహసీల్దార్లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. మశాఖపురంలో శ్రీ పాండురంగ స్వామి ఆలయ శంకుస్థాపనలో పాల్గొన్న పిరియా విజయ. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం మశాఖపురంలో నిర్మిస్తున్న శ్రీ పాండురంగ స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి పిరియా విజయ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పిరియా విజయ తెలిపారు. కార్యక్రమంలో ఇచ్చాపురం ఎంపీపీ బోర పుష్ప, జడ్పీటీసీ ఉప్పడ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెసేజ్ న్యూస్.